నాది. నాకు నేను ఇప్పుడు కార్లో తిరగడం, సైకిల్ మోటార్ తిరగడం, నేను మార్కెటింగ్ ఫీల్డ్ చేస్తాను కాబట్టి నాకు ఇది చాలా మోషన్ ఫ్రీగా లేకపోవడము, తర్వాత ఫైల్స్ జరిగినాయి, ఫైల్స్ వచ్చినాయి. నాకు ఫైల్స్ రాగానే చాలా విపరీతమైన తీవ్రమైన నొప్పి, కూర్చోవడం లేకపోవడం, నడవలేని పరిస్థితి, చెప్పుకుంటే ఇన్సల్ట్గా ఫీల్ కావడం, ఎవరు చెప్పుకోలేక ఆర్ఎం డాక్టర్ దగ్గరికి వాళ్ళ దగ్గరికి చూపిస్తే టెంపరీ తగ్గిపోవడం జరిగింది. మళ్ళీ తరచుగా రావడము, మొన్నసారి వచ్చినప్పుడు సీవియర్గా ఆపరేషన్ చేసుకుందాం అని అనుకున్నా, అంత సీరియస్గా వచ్చేసింది. ఒకరు మా ఫ్రెండ్ చెప్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆపరేషన్ చేయాలండి, వారం రోజులు రెస్ట్ తీసుకున్నారు. అమ్మ నా నుంచి కాదు, అది ఆపరేషన్ ఇదంత కాదు అని చెప్పేసి ఇంతకుముందు మా మిస్సెస్ గురించి డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టు మధు వారణాసి దగ్గరికి వాళ్ళ సజెషన్ చూడగానే మా మిస్సెస్ కూడా తగ్గింది. అదేవిధంగా నేను కూడా ఒకసారి కలిసి ఆపరేషన్ చేసుకుందామనే మూమెంట్లో దగ్గరికి వెళ్ళగానే వాళ్ళు మంచి మందులు ఇచ్చారు. వితిన్ 1 వీక్లో తగ్గిపోయింది. ఇలాంటి ఆపరేషన్స్ అసలు తిరగకుండా చేసుకుంటారు అందరూ. ఈ డాక్టర్ గారు రియల్గా ఒక దేవుడు లాంటి వాడు. ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే మాత్రం ఏ మందైనా ఏ రోగమైనా తగ్గిపోతుంది. ఆయన మంచి డాక్టరు, మంచి మందులు ఇస్తున్నారు. రియల్గా మా అదృష్టం అది. ఈరోజు ఆపరేషన్ చేసుకుని సఫర్ అయ్యేవాడిని. మా ఫ్రెండ్స్ కూడా చాలామందికి నేను సజెస్ట్ చేస్తున్నాను. డాక్టర్ గారు ఇలవేళ ఆరోగ్యాలతో మా అందరికీ ఇలాంటి డాక్టర్ ఉండడం మాకు అదృష్టం. వారు కూడా చాలా ఆరోగ్యంగా ఆ దేవుని దేవాలన అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ డాక్టర్ గారు.